నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ మనం ఈనాడు పేపర్ కనుక ఓపెన్ చేస్తే ఈనాడు పేపర్కు సంబంధించి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి 21 నెలల్లో 5.50 లక్షల ఇళ్ళు అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. నిన్న అయితే దాదాపు 2,50,000 మందికి అయితే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లను అయితే టిడ్కో ఇళ్లను ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గృహప్రవేశాలు కూడా నిన్న నిర్వహించినట్టుగా తెలుస్తోంది. అయితే తిరుపతి జిల్లాకు సంబంధించి పుదూరులో అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక సభ నిర్వహించారు. ఈ సభలో ఆయన పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఆ సభలో ఆయన ఏం చెప్పారు అంటే, కూటమి ప్రభుత్వం పేదల ఇళ్లకిచ్చే ప్రాధాన్యానికి ఇదే నిదర్శనం. రాష్ట్రానికి సంబంధించి పేదవాళ్ళు ఉంటే వాళ్ళకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళకి ఇళ్లను అందించే ఉద్దేశంతో ఏ విధంగా ముందుకు వెళ్తోంది ఏంటి అని చెప్పడానికి ఇది ఒక్కటే చాలు నిదర్శనంగా చెప్పడానికి అంటూ ఆయన చెప్పడం జరిగింది. అయితే జగన్ 5 ఏళ్లలో కట్టింది 6 లక్షలే. అయితే 5 ఏళ్లలో గత వైసీపీ ప్రభుత్వం అయితే 6 లక్షల ఇల్లు మాత్రమే కట్టింది అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఇచ్చారు, కంప్లీట్ డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, ఆయనకేమో ప్యాలెస్, బడుగుల ఇళ్లపై మాత్రం మీనమేషాల అంటూ ఆయనైతే ఎక్కడ కావాలంటే అక్కడ ప్యాలెస్లు కట్టుకున్నారు. కానీ బడుగుల ఇళ్లకు వచ్చేసరికి మాత్రం మీనమేషాలు లెక్కపెట్టి 5 ఏళ్లలో 6 లక్షల ఇల్లు మాత్రమే కట్టించారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవంలో అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు అన్నట్టుగా తెలుస్తోంది. కేంద్రం 28 కోట్ల జరిమానా విధించిన నాటి పాలకులకు సిగ్గులేదు అంటూ ఆయన ధ్వజమెత్తారు. అయితే ప్రతి ఒక్కరూ PNG కనెక్షన్ తీసుకోవాలంటూ పిలుపునిచ్చారు. ఇప్పుడు పైప్ లైన్స్ కనెక్షన్స్ అవి ఇచ్చారు కదా, అవి మస్ట్ అండ్ షుడ్గా ఆ కనెక్షన్స్ అయితే తీసుకోవాలి అన్నట్టుగా ఆయన పిలుపునివ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలకు సంబంధించి నిన్న ఆయనే స్వయంగా వాళ్ళ పేర్లు అవి ఉంటాయి కదా, ప్లేట్స్ అవన్నీ కూడా ఆయనే అటాచ్ చేయడం జరిగింది. ఒక 2 ఇళ్ళకైతే ఆయన వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఏమన్నారు ఏంటి అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే, కూటమి ప్రభుత్వం గృహ నిర్మాణాలకు ప్రాధాన్యం అయితే ఇస్తోంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. 21 నెలల్లో 5.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. మేము వచ్చిన 21 నెలలో దాదాపు 5.50 లక్షల మందికి అయితే గృహాలను మేమైతే ఇచ్చాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం 6 లక్షలు మాత్రమే ఇస్తే మేము 21 నెలల్లోనే 5.50 లక్షలు అయితే ఇచ్చాము అన్నట్టు చెప్పడం జరిగింది. 2029 నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తాము అంటూ చెప్పడం జరిగింది. విశాఖలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి పేదల ఇళ్లపై మీనమేషాలు లెక్కించారని సీఎం జగన్ను ఎద్దేవా చేశారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఇంకా గృహ నిర్మాణానికి ఇచ్చిన నిధులు మళ్లించడంలో కేంద్రం 28 కోట్ల జరిమానా విధించిన నాటి పాలకులకు సిగ్గులేదు అన్నట్టుగా అయితేంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పేదల గృహాలకు సంబంధించి కొద్దిగా నిధులు కేటాయిస్తే ఆ నిధులను కూడా వీళ్ళు మళ్లించారు గత ప్రభుత్వం వాళ్ళు. దానివల్ల కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ళకి జరిమానా విధించింది. అయినా సరే వీళ్ళకి బుద్ధి లేదు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అయితే 48 ఏళ్ల తన రాజకీయ చరిత్రలో ఇలాంటి పార్టీని అయితే తాను ఎక్కడా చూడలేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పుదూరులో నిర్మించిన టిడ్కో ఇళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో 2,50,893 ఇళ్లను అయితే ఆయన లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. అయితే ఏ ప్రాంతాలకు సంబంధించి ఆ ప్రాంతాల్లో అయితే మిగతా వాళ్ళు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అయితే లబ్ధిదారులైన ముక్కర అంబిక, షేక్ నూరి గృహాలకు వెళ్ళి వారికి నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. లబ్ధిదారుల ఇంటికి నేమ్ బోర్డును ఆయనే తగిలించారు. అనంతరం లబ్ధిదారులు ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఇవి అన్నట్టుగా ఇచ్చారు. అయితే పేదలకు పక్కా ఇల్లు టీడీపీ సిద్ధాంతం. ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకైతే ఖచ్చితంగా, ఎవరైతే అర్హులో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఎంపిక చేసి వాళ్ళకి గృహాలు అయితే మేము అందిస్తాము. పేదలకి సొంతింటి కలను సాకారం చేయటమే కూటమి ప్రభుత్వానికి ఉన్న లక్ష్యాలలో ముఖ్యంగా ఇది ఒకటి అంటూ ఆయన చెప్పుకోరావడం జరిగింది. మొత్తానికి అయితే 21 నెలల్లో 5.50 లక్షల ఇళ్లను అయితే మేము లబ్ధిదారులకు అందించాము. అయితే గత ప్రభుత్వం అయితే 5 ఏళ్లలో కేవలం 6 లక్షల ఇళ్లు మాత్రమే కట్టించింది అన్నట్టుగా చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే రానున్న రోజుల్లో ఇంకా మేము
లబ్ధిదారులను ఎంపిక చేస్తాము, ఎవరికైతే లేవు గృహాలు అనేవి వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు చెప్పారు. అయితే నెక్స్ట్ ఇంకొక దీనికి సంబంధించిందే ఆయన ఇంకా ఏం మాట్లాడారు ఏంటనే దాని మీద కనుక ఒకసారి మనం చూస్తే, ఏప్రిల్ నుంచి నేను ఆకస్మిక తనిఖీలకు వస్తా. ఏప్రిల్ నుంచి అయితే ఖచ్చితంగా ఎవరి మీద డిపెండ్ అయ్యేది లేదు. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారో అప్పటి నుంచి కూడా ఆయన చెప్తున్నారు, ఆల్రెడీ కలెక్టర్లకు కానీ అధికారులకు కానీ నేతలకు కానీ పిలుపునివ్వడం జరిగింది. మీరు కార్యాలయాల్లో కూర్చుంటే అవ్వదు, ప్రజల దగ్గరికి వెళ్ళండి అని చెప్తూ వచ్చారు. ఇక ఆయన చూసి విసుగుపోయి ఫైనల్గా ఏంటంటే ఇక నేనే వస్తా, నేనే దిగుతా, ఇక మీ వల్ల కాదు, నేనే వస్తా, ప్రతిదీ కూడా నేనే అబ్జర్వ్ చేస్తా అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఏప్రిల్ నుంచి నేనే ఆకస్మిక తనిఖీలకు వస్తా అంటూ చెప్పడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు క్షేత్రస్థాయిలో ఇసుక వంటి సహజ వనరుల దోపిడీ జరుగుతుంటే అడ్డుకుంటా. ఇక ఎవరు ఏమి చేయలేని సిచ్యువేషన్లో కనుక మీరు కనుక ఇట్లాగే ఉంటే నేనే వస్తా, ఖచ్చితంగా ఏప్రిల్ నుంచి నేనే వస్తా. అట్లాగే సహజ వనరులు అయినటువంటి ఇసుక అవన్నీ దోపిడీ జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి కాబట్టి వాటిని నేనే అడ్డుకుంటా అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ₹1 అవినీతి 1 నిమిషం ఆలస్యం చేయవద్దు. పనిచేయని వారిని ప్రజల ముందుంచి ప్రశ్నిస్తా. ఏ శాఖ పనితీరు ఎలా ఉందో రియల్ టైంలో గమనిస్తున్నా. ఆల్రెడీ ప్రతి శాఖకు సంబంధించి ఈ రియల్ టైం గవర్నెన్స్ ద్వారా నేను ప్రతిదీ కూడా ఏ శాఖ పనితీరు ఏ విధంగా ఉంది ఏంటి అనేది నేను గమనిస్తున్నా. ఎక్కడైతే ఆ శాఖ ఖచ్చితంగా పని చేయట్లేదో అక్కడికి నేను ఖచ్చితంగా వస్తా. ఆ శాఖలకు సంబంధించిన కార్యాలయాలకి నేను వస్తాను. అక్కడ ఏం జరుగుతోంది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా నేను గమనిస్తా అన్నట్టు చెప్పడం జరిగింది. అయితే రిజిస్ట్రేషన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ₹1 కూడా తీసుకోకుండా అక్కడ పనులు జరగాలి. కనీసం అక్కడ 1 నిమిషం ఆలస్యమైనా సరే పనులు జరగటానికి అసలు ఒప్పుకునే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఆయన అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే ఆయనే రేపటి నుంచి ఈ రంగంలోకి దిగునున్నారా అంటే ఖచ్చితంగా ఎస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే అందరికీ ఆయన ఫస్ట్ నుంచి కూడా ఒకటే మాట చెప్పారు, మీరు కార్యాలయాల్లో లోపల మీ ఏసీ రూముల్లో మీరు లోపల కూర్చొని ఉంటే పని జరగదు. మీరు లోపలికి వెళ్ళాలి, అసలు సమస్యలు ఎక్కడ వస్తున్నాయి ఏంటి అనేది మీరు లోపల కూర్చుంటే తెలీదు. మీరు బయటికి వెళ్ళి ప్రజల్లో కలిస్తే అసలు సమస్య ఎక్కడ వస్తుంది ఏంటి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అని ఆయన చెప్పి విసిగిపోయి ఇక రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఏం జరుగుతోంది ఏంటి, ఏ శాఖలో ఏం జరుగుతుంది ఏంటి అనేది అబ్జర్వ్ చేసిన తర్వాత ఇక ఇలా ఉంటే లాభం లేదన్న ఉద్దేశంతో ఇక నేనే వస్తా, నేనే రంగంలోకి దిగుతా అంటూ ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికైతే రేపటి నుంచి ఆయనే రంగంలోకి దిగుతారట. అయితే ఆయన అనుకున్నట్టుగా మొదట ఏ శాఖలోకి వెళ్తారు, ఏ శాఖ కార్యాలయానికి వెళ్తారు ఏంటి అనేది కూడా మనకు తెలియాలంటే చూద్దాం. రేపటి నుంచి మొదలు పెడతా అంటున్నారు కదా. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒక్కసారి కనుక మనం చూస్తే, జనగణన తొలి దశ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది అన్నట్టుగా ఇచ్చారు. జనగణనకు సంబంధించి మొత్తానికైతే రేపటి నుంచి తొలి దశ అయితే ప్రారంభం అవుతుందట. అయితే రాష్ట్రానికి సంబంధించి మే 1 నుంచి 30 వరకు రాష్ట్రంలో గృహగణన అయితే మే 1 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది రాష్ట్రానికి సంబంధించి గృహగణన. అట్లాగే అదే నెల అంటే మే 11 నుంచి అయితే జూన్ 9 వరకు తెలంగాణలో జరుగుతుందట. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చి మే 1 నుంచి 30 వరకు జరిగితే ఇటు తెలంగాణకు వచ్చి మే 11 నుంచి జూన్ 9 వరకు తెలంగాణలో జరుగుతుంది అన్నట్టుగా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వ్యక్తిగత డేటా గోప్యతకు పూర్తి భద్రత. అయితే చాలామంది ఏంటంటే ఈ డేటా ఏమన్నా మిగతా వాటికి లేకపోతే పథకాలు వచ్చేదానికి ఆపుతారా, లేకపోతే ఇంకా దేనికైనా లింక్ పెడతారా అన్న ఉద్దేశంతో కొంతమంది డేటా ఇవ్వడానికి కూడా భయపడుతూ ఉంటారు కదా. అటువంటి భయం లేకుండా మీ డేటా అంతా కూడా వ్యక్తిగత డేటా వీళ్ళు ఏదైతే సేకరిస్తే అదంతా కూడా గోప్యంగా ఉంటుంది అన్నట్టు చెప్పడం జరిగింది. ఆర్టీఐ కింద కూడా వెల్లడించారు. దీనికి సంబంధించి బయట అసలు ఎక్కడికి వెళ్ళే ప్రసక్తే లేదు అన్నట్టుగా. అయితే ఈ సమాచారం ఆధారంగా ప్రభుత్వ పథకాలు ఇవ్వడం తొలగించడం జరగదు. అయితే చాలామంది ఇప్పుడు ఇవ్వడం సంగతి పక్కన పెడితే ఎక్కువ శాతం మంది ఆలోచించేది ఏంటంటే ఈ గణన వల్ల ప్రభుత్వ పథకాలు ఏమన్నా ఇవ్వటం ఆపేస్తారా అనే అపోహలు అయితే చాలామంది ఉన్నారు. ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది, కొత్తవి ఇవ్వటం జరగదు, అలా అని చెప్పి ఇచ్చేవి ఆపటం కూడా జరగదు, దానికి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు అన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు. అయితే కులం వివరాలు 2వ దశలో సేకరిస్తారు. మొదట అయితే గృహ గణనకు సంబంధించి మొదటి దశలో చేపడతారు. ఇక 2వ దశకు సంబంధించింది అయితే కులం వివరాలు అయితే 2వ దశలో చేపడతారట. సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే అందించడం జరిగింది. మొత్తానికి అయితే రేపటి నుంచి అయితే జనగణన అయితే
స్టార్ట్ కాబోతోంది అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏపీకి ఎప్పుడు, నెక్స్ట్ తెలంగాణకు ఎప్పుడు, అట్లాగే ఈ డేటాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, దర్యాప్తు మీ వల్ల కాకపోతే చెప్పండి అంటూ హైకోర్టు అయితే సిట్ను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అయితే మరో సంస్థకు బాధ్యతలు అప్పగిస్తాం, గ్రూప్ 1 మూల్యాంకనంలో అక్రమాలపై సిట్కు హైకోర్టు అయితే హెచ్చరికలు జారీ చేసింది. మీ వల్ల కాకపోతే చెప్పండి, వేరే దర్యాప్తు సంస్థలను అయితే ఆదేశిస్తాం, ఇంత లేట్ చేస్తారా అంటూ హైకోర్టు అయితే సిట్కి హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ గ్రూప్ 1 మూల్యాంకనంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి సిట్ను అయితే కొద్దిగా హెచ్చరికలు జారీ చేసింది హైకోర్టు. మీ వల్ల కాకపోతే వేరే వాళ్ళకి అప్పచెప్తాము అంటూ కూడా. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, రాష్ట్రాలకు కిరోసిన్ కేటాయింపు, గ్యాస్ పెట్రోల్ కొరతతో కేంద్రం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఓ పక్క అయితే చమురుకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు, నిల్వలు బాగానే ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటూ ఒకవైపు చెప్తున్నారు. ఇన్ కేసు అలా ఇబ్బంది వస్తే కూడా ఆల్టర్నేట్గా ఇబ్బంది పడకుండా ఏం చేస్తున్నారంటే రాష్ట్రాలకు అయితే కిరోసిన్ కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే గ్యాస్ పెట్రోల్ కొరతతో కేంద్రం అయితే ఈ నిర్ణయం తీసుకుంది. కొరత అయితే ఉంది, దీన్ని అధిగమించాలి అంటే కిరోసిన్ ప్రత్యామ్నాయం ఏదో ఒకటి వాడాలి. కాబట్టి ఇప్పుడు కిరోసిన్ అయితే పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే రాష్ట్రాలకి అయితే పంపిణీ చేయబోతోంది, కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏ విధంగా ఇవ్వబోతున్నారు ఏంటి అనేది కనుక చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, వైభవంగా శ్రీవారి వసంతోత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి, ఘనంగా ప్రారంభమయ్యాయి, వైభవంగా ప్రారంభమయ్యాయి అంటూ ఒక వార్త ఉంది. దీని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్, పేదరికం లేని సమాజమే లక్ష్యం అంటూ P4 ఒక సామాజిక విప్లవం, ఏడాదిలో 10.39 లక్షల పేద కుటుంబాలు దత్తత. ఈ P4 ద్వారా ఏమైంది అంటే ఏడాదిలో 10.39 లక్షల పేద కుటుంబాలను దత్తత తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తిరుపతి మహిళా వర్సిటీలో P4 తొలి వార్షికోత్సవంలో సీఎం చంద్రబాబు తిరుపతి మహిళా వర్సిటీలో P4కు సంబంధించి నిన్న కార్యక్రమం నిర్వహించారు, తొలి వార్షికోత్సవం. అయితే దాంట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొని దీనికి సంబంధించి ఈ పేదరికం లేని సమాజమే లక్ష్యంగా ఈ P4 విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏడాదిలో 10.39 లక్షల మంది పేదల కుటుంబాలను దత్తత తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 8లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, దేశంలో నక్సలిజం అంతం అయిపోయింది అన్నట్టుగా అమిత్ షా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆపరేషన్ కగార్ మార్చ్ ఎండింగ్ లోపు కంప్లీట్ చేస్తామన్నారు. ఒకరోజు ముందుగానే మేము కంప్లీట్ చేస్తాం, నక్సలిజం రహితంగా మొత్తానికి ఈ విధంగా నక్సలిజాన్ని అయితే మేము లేకుండా అంతమొందించాం అంటూ చెప్పడం జరిగింది. అయితే ఒకసారి కనుక ఏమి ఇచ్చారు ఈ వార్తకు సంబంధించి ఏంటి ఈనాడులో కనుక ఒకసారి మనం చూస్తే, మావోయిస్టుల కేంద్ర కమిటీని నిర్మూలించాం, అలాగే లోక్సభలో హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. హోంమంత్రి ఏ విధంగా ఆపరేషన్ కగార్ అని చెప్పి తీసుకున్నారో, మార్చ్ ఎండింగ్ కల్లా అని ఏ విధంగా డెడ్ లైన్ పెట్టుకున్నారో సేమ్ వాళ్ళు అనుకున్న దానికి రీచ్ అయిపోయినట్టుగా అని చెప్పడం జరిగింది. ఆయుధాలు చేపట్టే యోచన తగదంటూ కూడా హెచ్చరించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యంపై తీవ్ర స్థాయిలో ధ్వజం, ప్రసంగం అద్భుతం అంటూ ప్రధాని మోదీ ప్రశంస. అయితే ఇక్కడ మొత్తానికి హోంమంత్రి అమిత్ షా అయితే ఒక ప్రకటించారు, మొత్తానికి మేము అనుకున్నది సాధించాం. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యంపై గతంలో అంతా ఏం జరిగింది ఏంటి, నక్సలిజాన్ని ఏ విధంగా వీళ్ళు నిర్మూలించలేకపోయారు, ఏ విధంగా వీళ్ళు వచ్చిన తర్వాత నిర్మూలించారు అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రసంగాన్ని అంతటిని కూడా అద్భుతం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ప్రశంసించారు అన్నట్టుగా ఈ వార్తకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్, లొంగిపోయిన చెల్లూరి నారాయణరావుకు పునరావాస పాలసీ ప్యాకేజీను అందిస్తున్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. మావోయిస్టులు లేని రాష్ట్రంగా అయితే ఏపీ అయితే ఉంది. ప్రస్తుతానికి ఏపీకి సంబంధించి మావోయిస్టులు లేరు అన్నట్టుగా గడువు కంటే ఓ రోజు ముందే లక్ష్యాన్ని చేరాము అంటూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అయితే నిన్న చెప్పడం జరిగింది. అయితే కేంద్ర కమిటీ సభ్యుడు చెల్లూరు నారాయణరావు సహా 9 మంది అయితే నిన్న లొంగిపోయారు అన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఏపీ వ్యాప్తంగా కూడా మావోయిస్టులు లేని రాష్ట్రంగా ఏపీ అవతరించింది అన్నట్టుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి
ఒక రోజు ముందు ఇచ్చిన గడువు కన్నా ఒక రోజు ముందుగానే మా లక్ష్యాన్ని మేము చేరగలిగాం అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూస్తే, త్వరలో ఒప్పందం కుదుర్చుకోవాల్సిందే అంటూ ట్రంప్ మళ్ళీ వార్నింగ్లు మొదలుపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ దారికి రావాల్సిందే, ఒప్పందం కుదుర్చుకోవాల్సిందే, లేకపోతే మీ విద్యుత్ కేంద్రాలను టార్గెట్ చేస్తాము, ఈసారి హెచ్చరిక కాదు ఖచ్చితంగా చేసి తీరుతాము అన్నట్టుగా ట్రంప్ అయితే హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తుంది. లేకపోతే మీ విద్యుత్ కేంద్రాలు, చమురు క్షేత్రాలను సర్వనాశనం చేస్తాం అన్నట్టుగా తెలుస్తుంది. గతంలో ఇది ప్రకటించిన తర్వాతే ఇరాన్ పూర్తిగా ఇది ఆ జలసంధిని మూసివేస్తాం అన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసింది. ఆ తర్వాత హర్మూజ్ జలసంధిని అయితే మూసివేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. అప్పటి నుంచి మళ్ళీ కాస్త 5 రోజులు విరామం ప్రకటించారు, తర్వాత చర్చలు అన్నారు, ఇదే అన్నారు, ఇప్పుడు మళ్ళీ హెచ్చరికలకు దిగారు. లేకపోతే ఏంటి, మీరు కనుక చర్చలకు రాకపోతే, మా ఒప్పందానికి ఒప్పుకోకపోతే ఖచ్చితంగా మీ విద్యుత్ కేంద్రాలు, చమురు క్షేత్రాలను టార్గెట్ చేస్తామనంటూ బెదిరించారు. అయితే ఇరాన్కు ట్రంప్ గట్టి హెచ్చరికలు ఈ విధంగా జారీ చేస్తే కర్గ్ దీవిని సులువుగా స్వాధీనం చేసుకోగలమని కూడా వ్యాఖ్య. అయితే శాంతి చర్చలపై తొలగని ప్రతిష్టంభన. అమెరికా ఇరాన్ చర్చలకు త్వరలో ఆతిథ్యం ఇస్తామన్న పాక్. అయితే ఆ ప్రణాళికలతో తమకు సంబంధం లేదన్న టెహ్రాన్. కువైట్పై ఇరాన్ దాడిలో భారతీయుడు మృత్యువాత అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి మొత్తంగా ఒకసారి మనం చూస్తే, పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికే శాంతి చర్చలపై అసలు ఈ క్లారిటీ అనేది ఇంతవరకు ఏం రాలా. అమెరికా ఇరాన్ చర్చలకు తాము త్వరలోనే ఆతిథ్యిస్తామని తాజాగా పాకిస్తాన్ ప్రకటించగా, ఇరాన్ మాత్రం అసలు పాక్ మద్దతు ప్రణాళికతో తనకు సంబంధం లేదు, పాకిస్తాన్ అంటుంది తప్ప మాకు ఎటువంటి సంబంధం లేదు దాంతో అంటూ కూడా ఇరాన్ చెప్పడం జరిగింది. ఇస్లామాబాద్ వేదికగా సౌదీ అరేబియా, ఈజిప్ట్, తుర్కీ విదేశాంగ మంత్రులు సోమవారం భేటీ కావాల్సి ఉన్న ఆ సమావేశం జరగకముందే వారి స్వదేశాలకు పైన అవ్వడం సైతం పలు అనుమానాలకు తావిస్తోంది అన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అమెరికా అధ్యక్షులు ట్రంప్ కూడా ఇరాన్పై హెచ్చరికల స్వరాన్ని గట్టిగానే పెంచారు అన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఒప్పందం కుదుర్చుకొని హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని ఆ దేశాలకు సూచించారు. లేకపోతే ఇరాన్ ఇంధన కేంద్రాలు, మౌలిక సదుపాయాలు సర్వనాశనం చేస్తామని హెచ్చరించారు. అయితే కర్గ్ దీవిని ఆక్రమించుకోవడం పెద్ద పనేం కాదు మాకు అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే మరోవైపు భీకర దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతూనే ఉంది. కువైట్పై ఇరాన్ జరిపిన దాడిలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు అంటూ ఇప్పటిదాకా భారతీయ మృతుల సంఖ్య 8కి చేరింది అన్నట్టుగా ఉంది. మొత్తానికి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. దీనికి ధీటుగానే స్పందిస్తుంది ఇరాన్ కూడా. ఏ విధంగా హర్మూజ్ జలసంధిని దాటాలి అంటే సుంకం వసూలు చేయాల్సిందే, మాకు టోల్ ఫీ కట్టాల్సిందని ఎట్లా అందో, ఇప్పుడు దానికి సంబంధించింది ఈ ట్రంప్కి సంబంధించింది ఖచ్చితంగా ఒక కౌంటర్ అయితే ఇచ్చే తీరుతుంది ఇరాన్. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. స్టాలిన్ దగ్గరున్న నగదు 10,000, ప్రజెంట్ అయితే 10,000 ఉన్నాయంట. ఆస్తులు అయితే 7 కోట్ల వరకు ఏదో చిల్లర లెక్క చెప్పారు. సొంతగా మోటారు వాహనం కూడా లేదు అంటూ ఎన్నికల అఫిడవిట్కి సంబంధించి వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ ఇదే విధంగా ఉన్నాయి. నెక్స్ట్ విజయ్ ఆస్తులు అయితే 646 కోట్లట ఎన్నికల అఫిడవిట్లో వెల్లడి అన్నట్టుగా. నామినేషన్లు సమర్పించిన నేతలు తమిళనాట రాజుకున్న ఎన్నికల వేడి. మొత్తానికి తమిళనాడులో అయితే ఎన్నికల వేడి రాజుకుంది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే అఫిడవిట్లో వాళ్ళకున్న ఆస్తులు అవన్నీ మెన్షన్ చేస్తారు కాబట్టి ఇక స్టాలిన్కి సంబంధించి ఈ విధంగా, అలాగే విజయ్కి సంబంధించి ఈ విధంగా ఇచ్చారు. ఇంకా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, కారణాలు అందరికీ తెలిసినవే, యాక్సిడెంట్స్లు ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అన్నీ అందరికీ తెలిసినవే, పరిష్కారము కష్టమేం కాదు, కాకపోతే ఫోకస్ చేయరు, ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అనేది పట్టించుకునే వాళ్ళు లేరు అన్నట్టుగా. కానీ కావాల్సింది చిత్తశుద్ధి, అది లేకపోవడం రాష్ట్రంలోని 6 జిల్లాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది, నిండు ప్రాణాలకు శాపంగా మారుతోంది అన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఎక్కువగా చూసుకుంటే రాష్ట్రానికి సంబంధించి పార్వతీపురం, మన్యం, అంబేద్కర్ కోనసీమ, అట్లాగే కృష్ణా, ఏలూరు, బాపట్ల, నెల్లూరు జిల్లాలో ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆ కారణాలు తెలుసు, తీసుకోవాల్సిన చర్యలు తీసుకునే వాళ్ళు లేరు అన్నట్టుగా దీనికి సంబంధించి ఇచ్చారు. అయితే ఏ విధంగా ఎన్ని యాక్సిడెంట్లు 2024లో ఎన్ని జరిగినాయి, 25లో ఎన్ని జరిగినాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఏంటి అనేది కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. దానికి గల కారణాలు కూడా ఇవ్వడం జరిగింది. సరైన వాళ్ళు లేరు పట్టించుకునే వాళ్ళు, అక్కడ ఎందుకు జరుగుతుంది ఏంటనే విషయం తెలిసినా కూడా పట్టించుకునే వాళ్ళు లేరు, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునే వాళ్ళు లేరు అన్నట్టుగా దీనికి సంబంధించిన కంప్లీట్ ప్రయాణం ప్రమాదం అన్న హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ వార్త ఈనాడుకు సంబంధించి,
కాజా టోల్ ప్లాజాలో ఫీజులు తగ్గింపు అన్నట్టుగా తెలుస్తుంది. పొట్టిపాడు టోల్ ప్లాజా తొలగించారట, నేటి అర్ధరాత్రి నుంచి అమలు అన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి కాజా టోల్ ప్లాజాలో ఫీజులు అయితే తగ్గించారు. అయితే పొట్టిపాడు టోల్ ప్లాజా తొలగించారు అన్నట్టుగా. అయితే ఎంత తగ్గించారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అది కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్కి వెళ్ళేసరికి ఫస్ట్ వార్త చూస్తే మనం రాయల్స్ రాజసం అన్నట్టుగా రాజస్థాన్ భారీ విజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడిపోయింది అన్నట్టు తెలుస్తోంది. బేర్ బాజా అన్నట్టుగా సెన్సెక్స్ 1636 పాయింట్ల క్రాష్, 22,350 దిగువకు నిఫ్టీ అన్నట్టుగా స్టాక్ మార్కెట్లకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే ఎమ్మెల్సీ పదవికి నితీష్ రాజీనామా అన్నట్టుగా ఇచ్చారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన జేడీయూ చీఫ్ బీహార్ సీఎం నితీష్ కుమార్ శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు అంటూ డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే లష్కరే ఉగ్రవాది అరెస్ట్ అయ్యాడు అన్నట్టుగా కరుడుగట్టిన లష్కరే తోయిబా ఉగ్రవాది షబీర్ అహ్మద్లోను పోలీసులు ఘాజీపూర్లో అరెస్ట్ చేశారంటూ ఒక వార్త. అలాగే ఇక కిరోసిన్ పంపిణీ దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కిరోసిన్ పౌరులకు అందజేయాలని కేంద్రం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. అయితే చమురు దీనికి యుద్ధానికి సంబంధించి కొరత, ఈ పెట్రోల్ కానీ ఈ నెక్స్ట్ గ్యాస్కి సంబంధించి కొరతతో కిరోసిన్ అయితే రాష్ట్రాలకు అందించాలి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే చొరబాటు ఎన్నికల అంశం కాదు అన్నట్టు అస్సాంలో సమస్యగా పరిగణించిన చొరబాటు అంశాన్ని ఎన్నికల్లో ప్రచారాంశంగా చూడొద్దని ప్రధాని మోదీ. అయితే దీనికి సంబంధించి ఎన్నికల ప్రచారంలో మాత్రం అస్సాంలో సమస్యగా ఉన్నటువంటి చొరబాటు అంశాన్ని ఎక్కువ ఒక సమస్యలా మీరు చూడొద్దు అంటూ కూడా ప్రచారంగా చూడొద్దు అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ అయితే సూచించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపలనే ఇక మెయిన్ సాక్షి పేపర్కి వచ్చేసరికి మెయిన్ వార్త తీరంలో రణనినాదం, పోర్టు పూర్తయ్యే వరకు పోరాటం అంటూ నౌపడలో కదం తొక్కిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు. అలాగే మనం మూలపేట పోర్టుకు పోదాం పదండి విజయవంతమైందట. వీళ్ళు చేశారు కాబట్టి మన మూలపేట పోర్టుకు పోదాం పదండి విజయవంతమైంది. పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అన్నట్టుగా పోర్టుకు వెళ్ళనీయకుండా అడ్డుకున్నారట పోలీసులు. ఆంక్షలను దాటుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నేతలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనలోనే 70% పనులు పూర్తి, 2 ఏళ్ళు అవుతున్న ప్రాజెక్టును పట్టించుకొని చంద్రబాబు ప్రభుత్వం అన్నట్టుగా మొత్తానికి వీళ్ళు ఏదైతే అనుకున్నారో మన మూలపేట పోర్టుకు పోదాం పదండి అనేది. అయితే దీనికి సంబంధించి 70% గత వైఎస్ఆర్సీపీ హయాంలోనే పూర్తయినా కనీసం వీళ్ళు వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా మిగతా పనులు కూడా కంప్లీట్ చేయకుండా గాలికి వదిలేశారు అన్నట్టుగా వీళ్ళైతే ధర్నా నిర్వహించడం జరిగింది. అదైతే సక్సెస్ అయింది అన్నట్టుగా వార్త ఇచ్చారు కంప్లీట్ డీటెయిల్స్ లోపలనే. నెక్స్ట్ దేవుడి భూములను దోచిపెడతారా అంటూ చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలపై ధ్వజమెత్తిన కూటమి పార్టీ బీజేపీ అన్నట్టుగా ఇచ్చారు. అయితే ప్రైవేటు సర్వే నెంబర్లతో కలిసాయని పేరుతో 1,50,000 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తారా అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు కంప్లీట్ డీటెయిల్స్ లోపలనే. నెక్స్ట్ బాబు హోంకరింపులు అంటూ నిన్న గృహాలకు సంబంధించి ఇచ్చారు కదా, దానికి సంబంధించి ఇది కూడా డేటా చోరీ అన్నట్టుగా ఇచ్చారు. రాష్ట్రంలో 21 నెలలో ఒక్క ఇంటికి స్లాబ్ వేయని చంద్రబాబు ఇప్పుడు ఎలా ఇచ్చారు అవన్నీ జగన్ వేసిన ఇల్లులన్నీ కూడా జగన్ కట్టినవే అన్నట్టుగా వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదన్నదే లక్ష్యం. నాయుడుపేటలో సీఎం చంద్రబాబు ఏ విధంగా చెప్పారు ఏంటి, కానీ వీళ్ళు మొత్తం చేసిన మొత్తం వీళ్ళే అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కరుడుగట్టిన నక్సలిజం అంతమైంది అంటూ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో 21 రోజుల భీకర పోరు అన్నట్టు అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ లొంగిపోయిన మావోయిస్టు చెల్లూరి అన్నట్టుగా మరో 8 మంది సభ్యులతో సహా డీజీపీ ఎదుట లొంగిపోయారు అన్నట్టుంది. అయితే మావోయిస్టు పార్టీ చరిత్ర ముగిసింది అంటూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వ్యాఖ్యానించారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. అయితే ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోము అంటూ టీవీకే అధ్యక్షులు విజయ్ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి అయితే మీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో అయితే మిగతా పొత్తు పెట్టుకొని వాళ్ళ జెండాలు మీతో మోయించను నేను అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపలనే తోలు వలిచేస్తా అంటూ ఓ దళిత శానిటరీ ఉద్యోగిపై కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు బూతులతో రెచ్చిపోయారట. అయితే తాను చెప్పిన పని చేయలేదంటూ ఫోన్లో తిట్ల దండకు అందుకున్నారు. తాను చెప్పిన పని గంటలో చేయకపోతే తోలు వలిచేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. రాయడానికి వీల్లోని పదాలతో ఆ ఉద్యోగిని కమిషనర్ తిట్టిన ఆడియో సామాజిక మధ్యలో వైరల్గా మారింది అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు. పిఠాపురం అన్నారు కాబట్టి పిఠాపురానికి సంబంధించిన ఏ వార్త అయినా చీమ చిటుక్కుమైనా సరే ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే
అది వాస్తవమో కాదో తెలియదు కానీ వాస్తవం అయితే మాత్రం ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అది పిఠాపురంలో ఇందాక అన్నాను కదా, పిఠాపురంలో చీమ చిటుక్కుమన్నా సరే తెలియస్తుంది కాబట్టి, తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి అది రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలు ఒక ఎత్తు అయితే పిఠాపురంలో ఉన్న సమస్యలు ఒక ఎత్తు అనమాట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి సంబంధించి కనుక ఒకసారి మనం చూస్తే, మరింత చిన్నబోయిన రూపాయి అంటూ డాలర్తో కనిష్ట స్థాయికి పడిపోయిన కరెన్సీ అంటూ 14 ఏళ్లలో ఇదే అతిపెద్ద వార్షిక క్షీణత అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నక్సల్స్ ముక్త భారత్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దేశంలో మావోయిస్టు ఉద్యమం దాదాపు అంతమైంది అన్నట్టుగా అమిత్ షా అయితే ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ నక్సల్స్ శాఖ ముగిసింది అన్నట్టుగా నిన్న గడువుకు ఒక రోజు ముందే మావోయిస్టు రహితంగా ఏపీ అంటూ డీజీపీ ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ ఆపరేషన్ కగర్ని ఏ విధంగా మేము మార్చ్ ఎండింగ్ అన్నామో అదేవిధంగా ముందు ఒక రోజు ముందే ముగించామన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే నిన్నైతే పుదూరులో జరిగిన టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలకు సంబంధించి కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దీనికి సంబంధించిన వార్త కూడా లోపల పేజీలో ఉంది. నెక్స్ట్ ఇరాన్ ఒప్పందానికి రాకుంటే ఖార్గును పేల్చేస్తామంటూ ట్రంప్ అయితే మళ్ళీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే క్షీణిస్తున్న సంతానోత్పత్తి, రాష్ట్రానికి సంబంధించి సంతానోత్పత్తి క్షీణిస్తోంది, సంతానం తగ్గుతోంది, వృద్ధులు పెరుగుతున్నారు, యువకులు తగ్గుతున్నారు అన్నట్టుగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను తగ్గిస్తామంటూ మంత్రి సత్యకుమార్ కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల అయితే ఉన్నాయి. నెక్స్ట్ బస్తాపై త్వరలో 50 రూపాయల పెంపు అంటూ సిమెంట్ బస్తా, తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా ఉంది. అయితే ఎందుకు పెరగబోతున్నాయి ఏంటి అనే దాని మీద కనుక చూసుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ బాబో ఎండ తీవ్రత గురించి వెదర్కి సంబంధించిన రిపోర్ట్ కూడా ఉంది. ఒంటిమిట్టలో 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే అత్యధికంగా నమోదైందట. 8 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి అన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి అయితే ఎండలు అయితే మార్చ్ ఎండింగ్ నుంచే స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు అన్నట్టుగా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఏప్రిల్ వచ్చేసింది, మార్చ్ ఎండింగ్ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా అయితే ఎండలు ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ అత్యవసరం అయితే తప్ప ఆ ఎండగా ఉన్న టైంలో బయటకు వెళ్లకుండా ఉంటే బెటర్ అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు కూడా జారీ చేస్తున్నారు హెచ్చరికలు. అయితే ఏసీ పెళ్లి రిటైర్డ్ ఉద్యోగి సజీవ దహనం అన్నట్టు విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమన్న అగ్నిమాపక అధికారులు అంటూ ఒక వార్త అయితే ఉంది. మొత్తానికి రాష్ట్రంలో జనగణన ఏప్రిల్ 16 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ విజయ్ ఆస్తులకు సంబంధించి తమిళనాడు ఎన్నికలకు సంబంధించి వీళ్ళ అఫిడవిట్లు వీళ్ళు కంపల్సరీ వాళ్ళ ఆస్తులు అవి మెన్షన్ చేస్తారు కాబట్టి విజయ్ ఆస్తులు 603 కోట్లట, బండి లేదు, బంగారము లేదు, 7.63 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో అయితే స్టాలిన్ వెల్లడించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఆంధ్రజ్యోతికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయి ఏంటి ఒకసారి మనం చూస్తే, నక్సలిజం ముగిసినట్టే అంటూ ప్రజల సహకారంతోనే ఇదంతా సాధ్యమైంది అంటూ అమిత్ షా అయితే పార్లమెంట్లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ శాశ్వత అధికారం కోసమే డీలిమిటేషన్ కుట్ర అంటూ 50% ఫార్ములాతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం అంటూ సీఎం రేవంత్ అయితే నిన్న చెప్పడం జరిగింది. నియోజకవర్గాల పునర్విభజన పార్టీల సమస్య కాదు, అది సౌత్ ఇండియా సమస్య అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. దీనిపై బీజేపీ నేతలు అవగాహన పెంచుకోవాలి అంటూ ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ ప్రజల కోసం బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రాజీనామా చేయాలి, డీలిమిటేషన్పై విస్తృత చర్చ జరగాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. రాష్ట్రంలో అందరికీ క్యాన్సర్ టెస్టులు, రైతులు విచ్చలవిడిగా పెస్టిసైడ్స్ ఎరువులు వాడొద్దు అంటూ కూడా ఆయన కొన్ని రకాల సూచనలు అయితే చేశారు. అయితే హరీష్ కాలనాగు కన్నా ప్రమాదకరం అంటూ కామెంట్ కూడా చేశాడు. మీడియాతో నిన్న మాట్లాడి కొన్ని రకాల అంశాలను అయితే నిన్న ఆయన లేవనెత్తడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. గిగ్ వర్కర్లకు సంక్షేమ బోర్డు 20 మంది సభ్యులతో ఏర్పాటు చేస్తామంటూ మంత్రి వివేక్ అయితే నిన్న శాసనసభలో చెప్పడం జరిగింది. సన్న బియ్యంతో భోజనం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్ల నీళ్ల పాలు అన్నట్టుగా పార్లమెంట్లో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కీలక వ్యాఖ్యలు అయితే చేసినట్టుగా తెలుస్తోంది. అయితే అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది అన్నట్టుగా కూడా వార్తలు అయితే వచ్చింది. నెక్స్ట్ హర్మూజ్ తెరవకుంటే సర్వనాశనం చేస్తా అంటూ ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ హెచ్చరికలు జారీ చేశారంటగా వార్త అయితే ఉంది. నెక్స్ట్ కల్తీ నివారణకు కఠిన చట్టం తీసుకొస్తాం అన్నట్టుగా డిప్యూటీ సీఎం భట్టి చెప్పినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ నష్టాలు అప్పుల ఊబిలో ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. సింగరేణి డీజిల్ గుట్టురట్టు 251 కోట్ల ప్రజాధనం వృధా అయినట్టుగా తెలుస్తోంది. బొగ్గు రవాణా పేరుతో 1,078 కోట్ల అదనపు వసూళ్లు అయితే జరిగాయట.
జీహెచ్ఎంసీలో చెత్త ప్రాసెస్ చేయకున్న కాంట్రాక్టర్కు 313 కోట్లు అన్నట్టుగా కార్మికుల సెస్ 311 కోట్లు రికవరీ చేయలేదు అంటూ 2022 మార్చి నాటికి గత ప్రభుత్వ వైఫల్యంపై కాగ్ అయితే ఈ విధంగా రిపోర్ట్ ఇచ్చింది. మొత్తానికి సింగరేణి డీజిల్ గుట్టు రట్టు అయింది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీ ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.